గురుగారు, మరో అంశం ఏంటంటే మే డే. అంటే మే 1వ తారీఖున ఈ మే డే జరుపుకుంటున్నారు. కార్మికుల దినోత్సవం అని చెప్పి. అంటే ఆ రోజే జరపడానికి గల కారణాలేంటి? ఎందుకు మే డేని ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? అంటే మే డే జరగటానికి ముందు పారిశ్రామిక విప్లవాలు వచ్చినాయి మనకి. హ్మ్. పారిశ్రామిక విప్లవాలకి ముందు దశ ఏంటి మనది భూస్వామ్య వ్యవస్థ. మానవ సమాజం ఆదిమ కమ్యూనిస్టు సమాజంతో ప్రారంభమైంది. హ్మ్. కమ్యూనిస్టు సమాజం అంటే ఎవరి దగ్గర సొంతాస్తులు లేవు. ప్రకృతి ఉంది. మనుషుల్లో ఎవరికీ సొంతాస్తులు లేవు. ప్రకృతి ఇచ్చినది తిని బతకటమే కార్యక్రమం. ఇలా బతుకుతూ నెమ్మదిగా ఆ దశ నుంచి సొంతాస్తులు ఏర్పడే దశ వైపు వచ్చారు. సొంతాస్తులు ఏర్పడిన తర్వాత ఆ సొంతాస్తుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం రాజ్యాంగము, చట్టాలు పుట్టాయి. వీటి ద్వారా ప్రపంచాన్ని కంట్రోల్ చేసి ఎవరు పని చేయాలి, ఎవరు యజమానులుగా ఉండాలి అనే ఒక స్ట్రక్చర్ని డెవలప్ చేశారు. హ్మ్. ఇది భూస్వామ్య వ్యవస్థ అంటాం. ఈ భూస్వామ్య వ్యవస్థ నడుస్తున్న టైంలోనే ఇక్కడి నుంచి పెరిగినటువంటి జ్ఞానంతో యంత్రాలు పుట్టినాయి. యంత్రాలు పుట్టిన తర్వాత యంత్రానికి భూమికి చాలా తేడా ఉంది. అంతకుముందు సంపద భూమి నుంచే వచ్చేది. ఇప్పుడు యంత్రం నుంచి సంపద వస్తుంది. హ్మ్. యంత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. భూమి నుంచి పంట రావడానికి చాలా కారణాలు కావాలి. వర్షం పడాలి, అది అది సారవంతమైన భూమి అయి ఉండాలి. ఇన్ని గొడవలు ఉన్నాయి. కానీ యంత్రంతో ఈ గొడవలు లేవు. యంత్రం అనేది పద్ధతిగా తయారు చేస్తే అది ఏ సరుకు తయారు చేయటానికి పెట్టారో ఆ సరుకును ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది నిరంతరం. హ్మ్. ఈరోజు ఈ ఊళ్ళో 10 కుటుంబాలు ఉంటే 10 తయారు చేసి పడుకోదు అది. హ్మ్. అది పొద్దున్నుంచి రాత్రి వరకు 150 200 యూనిట్లో తయారు చేస్తుంది. కానీ ఈ ఊళ్ళో 10 మందే ఉంటారు. అప్పుడు ఈ సరుకు అమ్ముకు రావడానికి బయటికి వెళ్ళాలి వీడు. హ్మ్. అది పుట్టించే సరుకుని అమ్ముకోవటానికి కొత్త మార్కెట్లు ఎత్తుక్కుంటూ ప్రపంచం అంతా తిరగాల్సి వస్తుంది. ఇలాంటి ఒక కండిషన్ని తీసుకొచ్చే యంత్రాలు తీసుకురావడంతో పాటు అవి ఒక విచిత్రమైన సెక్షన్ని తయారు చేసినాయి. అంతకుముందు భూములలో పనిచేసేటువంటి కూలీలకు కూడా కొంటో సెంటో సొంత భూమి ఉండేది. హ్మ్. తాము పనిచేసే యజమాని దగ్గర ఉన్నంత భూమి లేకపోయినా కానీ తమ బతుక్కి ఇబ్బంది లేని భూమి ఉండేది వాళ్ళకి. ఆ ఏర్పాట్లు చేసేవాళ్ళు. హ్మ్. ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో రాజు కంట్రోల్లో ఉండేది భూమి అంతా. రాజుగారి తరఫున ఊర్లో పెత్తందారు ఎవడో కారణము మునసబో పరిపాలన సాగించేవాడు. ఊళ్ళో ఎవడైనా పెళ్లి చేసుకుంటుంటే రాజుగారి తరఫున అక్కడ ఉన్నటువంటి పౌరంబోకు భూముల్లో ఒక అరెకరం నీకు ఇస్తున్నాను, దాన్ని దున్ని నీ పెళ్ళాన్ని పోషించుకో అని ఇచ్చేవాళ్ళు. హ్మ్. పండిన పంటలో ఎన్నో వంతు పన్నుగా కట్టు అని చెప్పేవాళ్ళు. పంట పండినా పండకపోయినా కాదు, హ్మ్. పంట పండితే పండిన పంటలో ఇంత పన్ను కట్టు అని చెప్పేవాళ్ళు, అంతే. ఇది ఒక పద్ధతిగా నడిచింది కొంతకాలం. హ్మ్. ఈ నడుస్తున్నటువంటి రోజుల్లోనే ఈ యంత్రం పుట్టడము, ఈ యంత్రం పుట్టడంతో పాటు పని వాళ్ళలో ఒక కొత్త సెక్షన్ తయారైంది, వాళ్ళు కార్మికులు. హ్మ్. ఈ కార్మికులు, కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే పెట్టుబడిదారీ వ్యవస్థ తను పుడుతూనే తన శత్రువుని కూడా తనతో పాటు పుట్టించుకుంది అంటాడు. హ్మ్. పెట్టుబడిదారుడు ఎవడు? ఈ యంత్రాల వాడు. ఈ యంత్రాల వాడికి ఈ భూస్వాములకి మధ్య గొడవ మొదలైంది. గొడవ మొదలై మీరు తిరోగమన శక్తులు అని వీళ్ళందరినీ తమ వైపు ఐక్య సంఘటన చేసుకుని భూస్వామ్య వ్యవస్థ కింద నలిగిపోతున్న వాళ్ళందరినీ హ్మ్. తమ వైపు లాక్కోవడం కోసం ప్రజాస్వామ్యం అనే నినాదం ఇచ్చారు వీళ్ళు. హ్మ్. ప్రజాస్వామ్యం కావాలి, ప్రజలందరికీ మాట్లాడే స్వేచ్ఛ కావాలి, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, ఆ వ్యక్తిగత స్వేచ్ఛని వాగ్దానం చేసే రాజ్యం కావాలి మనకి, అంతే తప్ప భూములన్నీ ఒకటి కిందే ఉండటం ఇవన్నీ కుదిరే పనులు కాదు హ్మ్. అని ప్రజాస్వామిక విప్లవాలు జరిగినాయి యూరప్లో. ఎక్కడ యంత్రం పుట్టిందో అక్కడే ప్రజాస్వామిక విప్లవాలు జరిగాయి. ప్రజాస్వామిక విప్లవాల పేరుతో వాళ్ళు భూస్వామ్య వ్యవస్థని కంట్రోల్లోకి తీసుకున్నారు. కంట్రోల్లోకి తీసుకుని పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మించారు. హ్మ్. ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ పుడుతూనే దాని శత్రువర్గాన్ని, కార్మికుల్ని తయారు చేసుకుంది.
కార్మికులు ఇక్కడ రైతు కూలీకి కుంటోసంటో భూమి ఉంటుంది, వాడికి భూమితో రెగ్యులర్ సంబంధాలు ఉంటాయి, వాడు వెళ్తే తప్ప పని అవ్వదు అక్కడ. ఆ పర్సనల్ అటాచ్మెంటు ఇవన్నీ ఉంటాయి, సెంటిమెంట్లు. ఇక్కడ అలా ఉండదు పరిస్థితి. ఓకే. ఫ్యాక్టరీలోకి వెళ్ళేవాడికి సొంత ఆస్తి ఉండదు కార్మికుడికి. వేరే వాడు ఎవరిదో స్ట్రక్చర్లోకి వీడు వెళ్ళి కేవలం పని చేసి డబ్బులు తీసుకుని బయటకు వస్తాడు అంతే. వీడికి చేతులు తప్ప ఇంకేం లేవు. చేతులు ఖాళీ చేతులతో లోపలికి వెళ్ళి పని చేసి డబ్బులతో బయటకు వచ్చి తన్ని తాను పోషించుకుంటాడు, తన కుటుంబాన్ని పోషిస్తాడు. అందుకని వీడికి ఏ లింకులు లేవు, కేవలం కూలీగా మాత్రమే ఉంటాడు వీడు అంతే. అందుకని వీళ్ళకి విప్లవం చేసేటువంటి స్తోమత వస్తుంది అనుకున్నారు. ఎందుకు అంటే కంపారిటివ్గా రైతు కూలీలతో పోలిస్తే వీడు ఎక్కువ సఫరర్. ఈ సఫరింగ్ ఏ లెవెల్లో ఉండేది? ప్రారంభ దశలో యంత్రం అనేది రోజు వస్తువులు ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఈ ఉత్పత్తి చేయించడం కోసం యంత్రం నుంచి ఎంత అవుట్పుట్ తీయాలో అంత అవుట్పుట్ కంటే ఎక్కువ తీయటానికి కార్మికులతో 24 hours పని చేయించేవాళ్ళు. ఈ పరిస్థితులు ఇలా నడుస్తున్నప్పుడు చికాగోలో అంటే పారిశ్రామిక విప్లవం ఆధారంగా పారిశ్రామిక కేంద్రాలుగా ఏర్పడినటువంటి మహానగరాలుగా ఏర్పడినటువంటి నగరాల్లో చికాగో ఒకటి. ఆ చికాగోలో ఉన్నటువంటి ఫ్యాక్టరీల వాళ్ళు అంటే ఆ రోజుల్లో ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్సే ఉండేది, టెక్స్టైల్ మిల్లులే ఉండేది. ఈ మిల్లుల్లో పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా మాకు ఈ 24 hours ఇక్కడే పడి బతుకుతున్నాం, మాకేం ఉండట్లేదు జీవితంలో, కాబట్టి 8 గంటల పనిదినం కావాలి మాకు అని అడిగారు. ఈ 8 గంటల పనిదినం గురించి జరిగినటువంటి చర్చల్లో యాజమాన్యం అంగీకరించలేదు. భూస్వాములతో దెబ్బలాడాల్సి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడగట్టి ప్రజాస్వామ్యం అన్నారు వీళ్ళు. ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్కడికి మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కడికి ప్రైవసీ ఉండాలి, ప్రతి ఒక్కడికి లైఫ్లో వాడి పర్సనల్ స్పేస్ ఉండాలి, ఇవన్నీ మాట్లాడారు ప్రజాస్వామ్య ఆకాంక్షలు అనే పేరుతో. తీరా భూస్వామ్యాన్ని కుప్పదోసి వీళ్ళ రాజ్యం ఏర్పాటు చేసేసుకున్న తర్వాత ఏ భూస్వామ్య వ్యవస్థని కుప్పదోసేటప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారో ఆ ప్రజాస్వామ్యం గురించి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళ కంట్రోల్లోకి వ్యవస్థ వచ్చిన తర్వాత మర్చిపోయి కార్మికుల్ని బానిసల్లా చూడటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు రైతు కూలీలంతా వెసులుబాటుగా ఉండరు కార్మికులు. వీళ్ళు యంత్రంతో పనిచేసే క్రమంలో వీళ్ళ బ్రెయిన్లో కూడా కొన్ని సైంటిఫిక్ ఎలిమెంట్స్ జొరబడతాయి. ఆ జొరబడడం వల్ల వాళ్ళకి వ్యవస్థ అర్థమవటం మొదలు పెడుతుంది, మాట్లాడటం మొదలు పెడతారు. ఈ మాట్లాడటం మొదలుపెట్టిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన నినాదం 8 గంటల పనిదినం కావాలి అని. ఓకే. ఈ 8 గంటల పనిదినం అనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. వ్యవస్థ యాక్సెప్ట్ చేయనప్పుడు మొత్తం అన్ని పారిశ్రామిక వాడలకి పిలుపునిచ్చారు, బంద్ చేస్తున్నాం, మేము పనులకు రావడం లేదు అని. ఈ పనులకు రావడం లేదు అన్నది వాళ్ళకి రుచించలేదు, దాడి చేశారు. కార్మిక సంఘాల మీద, కార్మిక వాడల మీద దాడులు జరిగినాయి. దాడులు జరిగి చితక్కొట్టేశారు, కొట్టించారు. ఈ మారణకాండలో తడిసినటువంటి బ్లడ్లో, కార్మికుల నెత్తుటిలో తడిసినటువంటి గుడ్డని పట్టుకుని ఇదే మా జెండా అన్నారు. బాబా, ఇదే మా జెండా, ఈ జెండా కింద మేము దెబ్బలాడదలుచుకున్నాం, 8 గంటల పనిదినం కావాలా అని ఉద్యమం జరిగితే దానికి చివరికి సరెండర్ అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి. ఏర్పడిన తర్వాత దాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టి అంతర్జాతీయ సమాజం కూడా 8 గంటల పనిదినాన్ని ఆమోదించాలి అని ఒక డిమాండ్ పూర్వకంగా కొమింటర్న్ అని అంతర్జాతీయ కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఒకటి ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. అలా ప్రపంచ దేశాల ముంగిటకే అది తీసుకొచ్చారు. ఇది గౌరవప్రదంగా ఉంటుంది అన్నప్పుడు 3 షిఫ్టులు పని చేయించుకోండి అన్నారు. మీరు యంత్రాలు నిద్రపోవు అంటున్నారు కాబట్టి 3 షిఫ్టుల్లో పని చేయించుకోండి అదనంగా కార్మికులను తీసుకుని. అలా 6 to 2, 2 to 10, 10 to 6 అనే షిఫ్టులు పుట్టాయి. ఈ షిఫ్టులు పుట్టి 8 గంటల పనిదినం మొదలైంది.
మొదలైన కొంతకాలానికి మహిళలు అలాగే పురుషులు వీళ్ళ మధ్య కూడా ఈ తేడా ఉండాలి, వాళ్ళకు కొంచెం తగ్గించి దినవేతనం ఇవ్వాలి, కానీ వీళ్ళు 8 గంటలు పనిచేస్తారు, వాళ్ళకి 1 గంట అయినా వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పి అది కూడా సాధించుకున్నారు. ఇలా జరిగినటువంటి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి మేడే రోజు జరిగింది, మే 1వ తారీఖు జరిగింది ఈ ఆందోళన. అందుకని అప్పటి నుంచి మేడే స్ఫూర్తి అంటే కార్మిక చైతన్యానికి మొట్టమొదటిసారిగా ప్రపంచ వేదిక మీద కార్మిక చైతన్యాన్ని నిలబెట్టినటువంటి రోజు మే 1వ తారీఖు. అందుకని ఈ మేడే రోజు ప్రపంచ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు. తర్వాత మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాసినప్పుడు ప్రకటించారు. అప్పటి నుంచి అదే నడుస్తోంది. ఆ తర్వాత ప్యారిస్ కమ్యూన్లో ఉద్యమాలు జరిగినాయి. ఆ ప్యారిస్ కమ్యూను, ఈ మేడే ఉద్యమాలు వీటన్నిటి ప్రభావంతో సోవియట్ రష్యాలో లెనిన్ నాయకత్వంలో జరిగినటువంటి విప్లవం విజయవంతమయ్యి వాళ్ళు సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని ఏర్పాటు చేసుకోగలిగారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజంలో ఎలాగైతే మనిషి ఏ సంపద లేకుండా కేవలం ప్రకృతి మీద ఆధారపడి జీవించే మనిషిగా ఉంటాడో ఆ సమాజానికి తిరిగి ఈ సమాజాన్ని తీసుకెళ్లటమే కార్ల్ మార్క్స్ గారి ప్రోగ్రాం. ఈ టెక్నాలజీ అంతా ఉంటూనే ఇదంతా సమాజపరం చేసి మీరు సమాజానికి ఇవ్వండి, సమాజానికి మీరు కంట్రిబ్యూట్ చేయండి, మీ అవసరాలకు సమాజం నుంచి తీసుకోండి, అంతే తప్ప విడిగా డబ్బులు ఆర్థిక లావాదేవీలు ఉండవు, ఎవరికి సొంత ఆస్తి ఉండదు. ఈ వ్యవస్థను తీసుకురావడం కోసం ఆయన మేనిఫెస్టో రాశాడు ఏం చెయ్యాలి అని, మార్క్స్ అలాగే ఎంగెల్స్ కూడా. ఇది ఇలా కమ్యూనిస్టు పార్టీ పుట్టుకకి బీజం వేసినటువంటి రోజు మేడే. అది మేడే ప్రాముఖ్యత. ఈ 8 గంటల పని దినం మీద ఈ మధ్య కాలంలో దాడులు జరుగుతున్నాయి. అవును, ఈ మధ్య అది కూడా బ్రేక్ చేస్తున్నారుగా. దాడులు జరుగుతూ చాలామంది మేధావులు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి మిగిలిన సమయం అంతా ఖాళీగా గడపటమే కదా, ఇంకో 2 గంటలు పని చేయి. మీరు అలా ఎక్కువ టైం ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి మీరు బోర్ కొట్టేస్తారు. నీ వైఫ్కి నువ్వు బోర్ కొడతావు ఇంట్లో ఉంటే. రిటైర్మెంట్ తర్వాత భర్తలు రిటైర్ అవుతున్నారంటే భార్యలు భయపడేది వీళ్ళు 24 అవర్స్ ఇంట్లో ఉంటారని. అందుకని మీరు దయచేసి కంపెనీలో ఎక్కువ టైం ఉండడానికి ట్రై చేయండి. కనీసం 18 గంటలు పనిచేయటం తప్పేం కాదు, 4 గంటలు నిద్రపోండి, కానీ 18 గంటల పనిదినం అనేది పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది మనిషికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఉపయోగపడేటువంటి అంశం అని ఈ మధ్య చాలామంది మేధావులు మాట్లాడారు. అంటే ఆ రోజున జరిగినటువంటి పోరాటం అంటే ఇంకేమీ ఉండకూడదు, మీ కింద పనిచేస్తూ మీ సంపదని పెంచటమే లక్ష్యంగా బతకాల. దీని మీదే ఇదే కాన్సెప్ట్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక ఊరి కథను ఒక సినిమా తీశాడు మృణాల్ సేన్ గారు తెలుగులో. బెంగాలీ డైరెక్టర్ మృణాల్ సేన్ తెలుగులో తీసిన సినిమా కఫన్ అని, అది ఒక ప్రేమ్చంద్ నవల. ఆ కథలో ఒక అంటే వాసుదేవరావు గారు పోషించాడు ఆ క్యారెక్టర్. ఆయన ఏ పని చేయడు, సోమరిగా ఉంటాడు. ఎందుకు పని చేయవు నువ్వు అని అడుగుతారు వచ్చి ఊళ్ళో వాళ్ళు. పని చేయను నేను అంటాడు. తినాలి అనిపిస్తే దొంగతనం చేస్తా, ఏదో దారి దోపిడీ చేసుకుంటా, 4 డబ్బులు తెచ్చుకుని బతుకుతా, అంతేగాని పని చేయను. ఎందుకు పని చేయవు అంటే పని చేసి ఏం చేయాలి, నేను పని చేస్తే వాడి సంపద పెరుగుతుంది, నాకు వచ్చేది ఏంటి కూలి డబ్బులు, నాకు కూలి ఇచ్చి వాడి సంపద పెంచుకోవడానికి నేనెందుకు దోహదపడాలి వాడికి, కాబట్టి నేను పని చేయను, ఎవరిని పని చేయను అని చెప్పి అందరినీ అడ్డం కొడుతూ ఉంటాడు. అది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని వాసుదేవరావు గారు అద్భుతంగా పోషించాడు ఆ సినిమాలో, కన్నడ ఆర్టిస్ట్. ఆయన రుద్రవీణ, రాక్షసుడు ఈ సినిమాల్లో కూడా కనిపిస్తాడు. ముసలోడిగా రుద్రవీణలో ఆ చుట్టుపక్కల చూడరా చిన్నవాడ ఆ పాట పాడేది ఆ క్యారెక్టర్ ఆయనే పోషించాడు. ఆయనది ఆ ఒక ఊరి కథలో క్యారెక్టర్. పెద్దోడు పేదల్ని అంటే కూలోళ్ళని దోచి పెద్దోడవుతాడు, పేదోడు పనిచేసి పెద్దోళ్ళని పెంచుతాడు. ఇది డైలాగ్ అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పని చేయను, నా కొడుకుని పని చేయనివ్వను అని ఆ కొడుకుని కూడా తనతో పాటు పెట్టుకుని ఆయన పని చేయనివాడు.
ఇలాంటి అనేక యుటోపియన్ ఆలోచనలు కూడా కార్మిక వర్గంలో ఉన్నాయి, ధోరణులు. ఈ ధోరణులన్నిటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మనం పనిచేసే కంపెనీకి మనమే యజమానులం కావాలి, కాబట్టి కార్మికులకి మాత్రమే విప్లవం చేసే అర్హత ఉంది అన్నాడు కార్ల్ మార్క్స్. కంపారిటివ్గా రైతులతో పోలిస్తే రైతులకి ఆ భూ సంబంధాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి, అందుకని వాళ్ళంత విప్లవకర వర్గం కాదు. వీళ్ళకి చేతులు తప్ప ఏమీ లేదు, వీళ్ళకి చేతులు తప్ప సొంత ఆస్తి లేదు. అవును. కాబట్టి వాళ్ళకంటే వీళ్ళు విప్లవకరంగా పోరాటం చేస్తారు. వీళ్ళ నాయకత్వంలోనే విప్లవం జరగాలి, కార్మిక వర్గ నాయకత్వంలోనే. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఆ దేశ కార్మిక వర్గం చేతుల్లోనే విప్లవం విజయవంతం కావాలి అని మార్క్స్ చెప్పడానికి రీజన్ అది. అలా కార్మిక చైతన్యానికి మొట్టమొదట దిశానిర్దేశం చేసినటువంటి రోజు మేడేగా చరిత్రలో నిలిచిపోయింది.